యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఒక్కొక్క పుస్తకంగా యావత్ బైబిల్ పరిశీలనలో క్రొత్త నిబంధనలో 4వ పుస్తకమైన యోహాను సువార్తను ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభువుకు మత వ్యవస్థకు మధ్య జరిగిన కఠిన సంభాషణ 8వ అధ్యాయములో కూడా మనం చూస్తాం. కానీ 8వ అధ్యాయం రమ్యమైన ఒక ఉపమానముతో ప్రారంభమైంది. ఎంతో దయా కనికరాలు గల మత వ్యవస్థ నాయకులు ఒక స్త్రీని తీసుకుని ప్రభు దగ్గరకొచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేస్తూ పట్టుబడిపోయింది, ఇలాంటి వాళ్లను రాళ్లతో కొట్టి చంపుమని ధర్మశాస్త్రము చెబుతుంది గదా, మరి నీవేమంటావ్ అనంటూ నిలబడ్డారు. యేసు వారి ప్రశ్నను నిర్లక్ష్య పెడుతూ వంగి నేలపై ఏదో వ్రాస్తూ ఉండిపోయారు. వారు ఆయన సమాధానం కోసం కనిపెడుతూ ఉన్నారు. ప్యూరిటన్ పవిత్ర శాఖలోని ఒక బైబిల్ పండితుడు ఒక ఆయన వ్యభిచారం చేసిన నేరంపై అక్కడకు తీసుకుని రాబడిన ఆ స్త్రీతో ఎవరెవరైతే సంబంధం కలిగుంటూ వచ్చారో సదరు వ్యక్తుల పేర్లను ఆయన వ్రాస్తూ ఉన్నాడని తన వివరణలో తెలియజేశాడు. ఈ వివరణ బైబిల్లో లేదు, కాని ఆ విధంగా యేసు ప్రభు ఏమి వ్రాసింది అక్కడ వ్రాయబడలేదు. వాళ్లను నిర్లక్ష్యం చేయడానికి, పట్టించుకోకుండా ఉండడం కోసం ఏవేవో గీతలు వ్రేలితో అలా అలా గీయవచ్చు కూడా. చివరికి ఆయన పైకి చూచి, మంచిది, రాళ్లతో ఆమెను కొట్టండి, కాని మీలో పాపము లేనివాడున్నాడు చూడండి, వాడే ఆమె మీద మొదటిగా తన రాయి వెయ్యాలి అన్నాడు. ఒక్కొక్కరుగా పెద్దవాని దగ్గర్నుండి చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు ఆ చోటు విడిచిపెట్టారు. చివరగా ఆమె ఒక్కతే మిగిలిపోయింది. ప్రభు ఆమె వైపు తల ఎత్తి చూచి, నీ మీద నేరస్థాపన చేసిన వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళు ఎవరూ నిన్ను శిక్షించలేదా అని అడిగారు. ఆమె లేదు ప్రభువా అని అంది. ప్రభువా అంటూ, నీవు స్థాపించిన ఈ ప్రమాణముతో నా మీద రాయి విసిరే అధికారము ఎవరికీ లేదు. ఇక నీవు ఒక్కడవే పాపము లేనివాడవై ఉన్నావు. మరి నీవు నన్ను ఏమి చేస్తావో? నీవు నాకు శిక్ష విధిస్తావా అంటూ ఉన్నట్టు ఆమె నిలువబడి ఉండగా, నేనును నీకు శిక్ష విధింపను, ఇకనూ పాపము చేయకని ఆమెతో చెప్పారు. సుంకరి పరిసయ్యుని ఉపమానములో మనం ఒక సత్యాన్ని నేర్చుకున్నాం. ఏమంటే, సర్వసామాన్యంగా దేవుడు జ్ఞాపకం ఉంచుకునే విషయాలు మరిచిపోతాం. ఉదాహరణకు, మనం పాపులమనే విషయం దేవుడెప్పుడూ గుర్తుంచుకుంటాడు. అయితే పాపులమైన మనము పాపులమనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అలాగే దేవుడు మరచిపోయే విషయాలను మనము గుర్తుంచుకుంటాం. ఉదాహరణకు, మనము మన పాపములను దేవునితో ఒప్పుకొని క్రీస్తు రక్తములో క్షమించబడినప్పుడు దేవుడు మన పాపాలు మరిచిపోతాడు. అయితే తిరిగి మనం పాపులమనే అపరాధ భావంతో ఉంటూ ఉంటాం. దేవుడు మనం పాపులమని ఎప్పుడూ మరచిపోడు, కాని మన పాపాలను ఎప్పటికీ గుర్తుంచుకోడు. ఇదెట్లు సాధ్యము? క్రీస్తు యొక్క శిలువ మరణము మన పాపాలను దేవుడు మరచిపోవుటకు సాధ్యపరచింది. ఈ విధంగా ఒకసారి మనము మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నాక మనము మన పాపాలను మరచిపోవాలి. అయితే ఇందుకు ప్రతిగా పాపులమని మరచిపోతాం, కాని క్షమించబడ్డ పాపాలను జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగే ఆమెను కొట్టడానికి వచ్చినవారు తాము పాపులమని మరచిపోయారు. మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయి వెయ్యాలి అనే సవాలుతో ప్రభు వారిని హెచ్చరించారు. వారిలో పెద్దవారు ముందెళ్ళిపోయారు, యవనస్తులు వెనుకాల వెళ్లారు. ఎందుకంటే యవనస్తులు తాము పరిపూర్ణులమని అనుకుంటారు. పాపము లేని పరిపూర్ణుడను అనుకునే మీ ఉద్దేశాన్ని మీ స్వంత అనుభవాలే ధ్వంసం చేసి ఉండొచ్చు. ఈ 8వ అధ్యాయములోని వారి కఠిన వివాదము ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రభు
మత వ్యవస్థతో ఎంతో కఠినంగా మాట్లాడారు. ఈ స్త్రీ సందర్భంలో ప్రారంభమైన ఈ వివాదములో ప్రభు తాను ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్లనయున్నాడో అనే విషయాన్ని తెలియపరచడం ద్వారా కఠిన సంభాషణ విధానానికి ఒక ముగింపు తేగోరాడు. మీరు దేవుని యొద్ద నుండి వచ్చినవారు కాక మీరు పాపములో ఉన్నవారై నేను దేవుని నుండి వచ్చి దేవుని యొద్దకే వెళ్లనయున్న విషయాన్ని ఎరుగరు, చెప్పినా అర్థం చేసుకోరు అని ప్రభువారు తెలియజేశారు. ఈ 8వ అధ్యాయములో ప్రభు పాపాన్ని గూర్చి మాట్లాడుతూ పాపము నుండి విడుదల పొందని బంధింపబడి ఉన్న వారి పరిస్థితిని వారికి తెలియజేసే ప్రయత్నములో వారిని మీరు ఆత్మ సంబంధంగా అజ్ఞానులై ఆత్మ సంబంధమైన విషయాలను ఎరుగక పాపములో నిలిచి ఉంటూ పాపములోనే చనిపోదురని గద్దించాడు. ప్రభువును విశ్వసించని కారణంగా వారిని విధంగా గద్దించాడు ప్రభు. ఇంకా వారితో, మీరు అపవాది సంబంధులు, అపవాది మీ తండ్రి, మీరు నరకశక్తిచే అదుపు చేయబడుతూ నన్ను విశ్వసించకపోతే నరకానికే వెళతారని సెలవిచ్చాడు. ఇంత కఠినమైన బోధ ఈ మత వ్యవస్థలో నీకోదేము, అరిమతై యోసేపు, తార్షువాడైన సౌలు లాంటివారు ఉండొచ్చు. వీరు ప్రభు మరణించిన తరువాత విశ్వాసముంచారు. ప్రభు బోధించిన ఆ కఠినమైన సందర్భములో ఎందరో ఆయన యందు విశ్వాసముంచారు. ఈ విధంగా విశ్వసించిన వారికి ప్రభు కొన్ని సూచనలిచ్చారు. ఇప్పుడు మీరు విశ్వాసులు అని ప్రభు వారికి తెలియజేశారు. ఇది మొదటి దశ. విశ్వసించుట క్రైస్తవ అనుభవం యొక్క మొదటి దశ. ఇక 2వ దశ, క్రైస్తవ అనుభవంలోని 2వ దశలో దేవుని వాక్యములో నిలిచి ఉంటూ ఆయన శిష్యులగుట. శిష్యుడనగా శిక్షణ పొందుచున్నవాడు, తాను చేయబోయే దాన్ని నేర్చుకుంటున్నవాడై ఉన్నాడు. ఇక 3వ దశ, ఇక ఎంతకాలం వరకు వాక్యములో నిలిచి ఉండాలో ఆయన చెప్పలేదు. మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అని ప్రభువారు చెప్పారు. ఈ దశలో వారు, మేము స్వతంత్రులుగా చేయబడడానికి మేమెప్పుడు ఎవరికీ దాసులుగా లేము అన్నారు. అప్పుడు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మీరు చేయగోరేది చేయవలసినది చేయక చేయకోరనిది చేయగోరనిది చేస్తే అదే పాపం. అప్పుడు మీరు పాపముచే బలవంతం చేయబడుతూ అదుపు చేయబడుతూ ఉంటారు. అయితే ఈ పాప సమస్యకు విరుగుడు పరిష్కారం ఏమిటంటే నాయందు విశ్వాసముంచండి అంటూ ఉన్నారు. 2వ మాట నేర్చుకోండి అంటున్నారు. ఆ తర్వాత 3వ మాట విడుదల అనుభవం పొందుతారు అంటున్నారు. విశ్వాసముంచుట, 2వది శిష్యరికము, 3వ అనుభవం పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. తాము రక్షణ పొందామో లేదో అని చాలామంది అనుమానముతో నిశ్చయత లోపముతో ఉంటూ ఉంటారు. అట్టి ఒక వ్యక్తిని నీవు అవిశ్వాసివి అని ఖండితంగా అనినప్పుడు అభ్యంతరపడతాడు. ఎందుకంటే అతడు విశ్వసించాడు. మరి ఇతనికి అనుమానం ఎందుకు, లేక ఎందుకు నిశ్చయత లేదు అంటే 2వ దశ 3వ దశ అనుభవం అతనికి లేవు. 2వ అనుభవం గమనించండి. శిష్యరికమంటే ఏమిటి? మొదటిగా విశ్వసించినప్పుడు ఏమీ సంభవించదు. అయితే అక్కడితో ముగిసిపోలేదు, ప్రారంభం మాత్రమే. ప్రభువును వెంబడిస్తూ వాక్యములో నిలిచి ఉండాలి. ఆయనను వెంబడిస్తూ ఉండగా జరగవలసింది జరుగుతుంది. ఇక 3వ దశలోని అనుభవానికి రావడానికి 12 లేక 13 సంవత్సరాలైనా పట్టొచ్చు. ఇది మనలో జరిగినప్పుడు మనమే తెలుసుకుంటాం. కొందరిలో శీఘ్రంగా సంభవిస్తుంది, మరికొందరికి ఆలస్యంగా సంభవిస్తుంది. ఏదేమైనా యేసు ప్రభువును వెంబడిస్తున్నవారు క్రైస్తవ్యం యొక్క సంపూర్ణ అనుభవాన్ని ఆయా విధాలుగా పొందుతారు. ఆదికాండములో దేవుడు వేసిన ఒక ప్రశ్న, నీవెక్కడ ఇప్పుడి యోహాను సువార్త అధ్యయనములో కూడా నీవెక్కడ ఉన్నావు? విశ్వసించడంలోనా లేక క్రీస్తును వెంబడించడంలోనా? యోహాను వర్ణిస్తూ ఉన్నట్టి క్రొత్త జన్మ అనుభవాన్ని మీరు పొందారా? అయితే కొన్నిసార్లు 2వ దశలోని వాక్యములో నిలిచి ఉండకుండా, ప్రభువును వెంబడించకుండా నూతన జన్మ అనుభవాన్ని కూడా పొందలేం. ప్రియ సోదరుడా, సోదరి, మీరు ఏ దశలో ఉన్నారు? మొదటి దశలో ఉన్నట్టి
విశ్వాసములో ఉన్నారా? రెండవ దశలో వాక్యములో నిలిచి ఉంటున్నారా? మూడవ దశలో సంపూర్ణ అనుభవానికి వస్తున్నారా? విడుదల పొంది సంపూర్ణ అనుభవానికి రండి. ఈ సందేశము తర్వాత కొందరు ఆయన యందు విశ్వాసముంచారు. నేను అబ్రాహాము పుట్టక మునిపే ఉన్నానని ప్రభు చెప్పినప్పుడు ఆయన కొట్టడానికి వాళ్ళు రాళ్ళు ఎత్తారు. ఎందుకు తనను గూర్చి ప్రభు వారికి చెప్పిన వాస్తవాన్ని వారు నమ్మలేదు? అలాంటి మత వ్యవస్థను నేటి మన సమాజానికి పోలిస్తే వారిని అభినందించక తప్పదు. ఈనాడు మనలో ఆయనను తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవుడిగా మనలో చాలామంది నమ్మలేరు. ఇంకా గొప్పవాడనో, చారిత్రక వ్యక్తి అనో, మంచి నాయకుడనో, గొప్ప బోధకుడనో, ఇంకా అనేక మంది గొప్పవారిలో ఒకడనో అంటూ ఉంటారు. ఇక ఆనాటి మత వ్యవస్థ నాయకులు ప్రభు నమ్మలేనప్పుడు వారి అపనమ్మకత్వాన్ని ప్రకటిస్తూ రాళ్ళు ఎత్తారు. ఈ విధంగా వారు మనకంటే యథార్థవంతులు. ఈ విధంగా నీవు ఆయన పైకి రాళ్ళైన ఎత్తగలవు, లేక ప్రభువుగా రక్షకునిగా నీ హృదయంలోనికి అంగీకరించగలవు. చివరగా ప్రియ స్నేహితులారా, మీరెక్కడున్నారు? లేఖనాలను పరిశోధించి సత్యాన్ని గ్రహించి ప్రభువును నమ్మి వెంబడిస్తూ వాక్యములో నిలిచి ఉండడానికి ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అటువంటి శ్రేష్టమైన ఆహ్వానాన్ని మీరందుకుని ప్రభువును వెంబడించడానికి, ప్రభు కొరకు జీవించడానికి మీ హృదయములో తీర్మానం చేసుకోవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. యేసు ప్రభు పుట్టుగుడ్డువారిని స్వస్థపరిచిన సందర్భమై ఉన్న యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం. ప్రభు పుట్టుగుడ్డువారిని స్వస్థపరిచిన అనంతరం గొప్ప సందేశమిచ్చారు. యోహాను సువార్తలోని ఈ విధానాన్ని గమనించండి. 5,000 కుటుంబాల ఆకలిని తీర్చి ప్రభు జీవాహార ప్రసంగాన్నిచ్చారు. ఒక కార్యము చేసి ఒక సందేశమిచ్చారు. మనుషులైతే పని జరగకముందే మాటలు చెబుతారు. అయితే ప్రభు ముందే పనిచేశారు. ఇది ఎంతో శక్తివంతమైన విధానం. ప్రభు ఆయన శిష్యులు వారి మార్గాన వెళుతుండగా పుట్టినప్పటి నుండి గుడ్డివాడిగా ఉన్న ఒకణ్ణి చూశారు. శిష్యులాయనతో, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడా, వీని తల్లిదండ్రులా, ఎవరు పాపం చేశారు అని ప్రశ్నించారు. యోబు అతని స్నేహితులు కాలము నుండి ఈ భావమే కొనసాగుతూ వచ్చింది. మనిషి దేనికి పాత్రుడో అదే జరుగుతుంది. ఇది మనిషి యొక్క నమ్మకమై ఉన్నప్పటికీ ఇది దేవుని కృపా విధానాన్ని అతిక్రమిస్తుంది. మరుజన్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఇట్టి తలంపులుంటాయి. ఒకడు గుడ్డివారిగా పుడితే పూర్వజన్మలో వాడు ఎవరి కండ్లనో తీసివేశాడు గనుక వాడు గుడ్డివాడిగా పుట్టాడు. ఎంత చేస్తే అంత అన్నట్టి నమ్మకం గలవారు ఎందరో ఉన్నారు. యేసు ఈ సందర్భంలో తన గొప్ప పరిచర్యను వారికి తెలియజేశారు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని అన్నారు. ప్రభు వానిని స్వస్థపరిచారు. ఆ దినం గొప్ప కార్యము ప్రత్యక్షపరచబడింది. దీని తర్వాత ప్రభు లోకమునకు వెలుగు అనే సందేశమిచ్చారు. ఈ సువార్తలో ప్రభు తనను గురించి పలికిన మాటల్లో నేనే అనే మాట అనేకసార్లు చూస్తాం. 9వ అధ్యాయములో ప్రభు నేనే ఈ లోకమునకు వెలుగును అని ప్రత్యేకమైన తన యొక్క వెలుగు స్థితిని తెలియజేశారు. ప్రభు యొక్క వెలుగు ఎట్టిదంటే తాము చూస్తున్నామని ఎవరైతే భావిస్తారో అట్టివారు కూడా తన ద్వారానైన వెలుగును పొందాలని ప్రభు చెప్పారు. ఒకప్పుడు బొగ్గు గనుల్లో ప్రేలుడు ద్వారా అనేక మంది చీకటిలో చిక్కుకొని పోయినప్పుడు ఇంచుమించు 3 రాత్రింబగళ్ళు అనంతరం వారు బయటికి తీసుకుని రాబడ్డారు. 3 రాత్రింపగళ్ళు చీకటిలో కటిక చీకటిలో ఉండిపోయిన కారణంగా వారు వెలుగులోనికి తేబడుతూ ఉన్నప్పటికీ వారు వెలుగును గుర్తించలేకపోయారు. ఈ విధంగా వెలుగైన ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు చూస్తున్నామని చెప్పుకునే అనేకుల గుడ్డితనం ప్రభు వెలుగులో బయలుపరచబడుతుందని తన సందేశములో తెలియజేశారు. ప్రభు తెలియజేసిన ఈ విషయానికి మత వ్యవస్థకు కోపం వచ్చి వారు
మమ్మల్ని గుడ్డివాళ్ళు అనడానికి నీవు ప్రయత్నిస్తున్నావా అని అడిగారు. అందుకు ఆయన, మీరు గుడ్డివారయుంటే మీకు పాపమే లేకపోను, చూస్తున్నామని చెప్పుకుంటున్నారు గనుక మీరు మీ పాపాల్లో నిలిచి ఉన్నారని ప్రభు మళ్ళీ అన్నారు. వెలుగును తిరస్కరించుట పాపానికి ఒక నిర్వచనం. ప్రభు 9వ అధ్యాయములో వెలుగై ఉన్నాడు. యేసు ఎవరు అనే ప్రశ్నకు 9వ అధ్యాయములో లోకానికి వెలుగు, 10వ అధ్యాయములో గొర్రెల గొప్ప కాపరి అయి ఉన్నాడు. ఈ సత్యాన్ని ప్రభు వారికి పరిచయం చేసినప్పుడు, నేను గొర్రెల ద్వారమునయ్యున్నానని చెప్పారు. గొర్రెల కాపరి యొక్క గొర్రెలు బయట పొలములో ఉంటాయి గనుక కాపరి వాటి కొరకు చెట్ల కొమ్మలతో, దూలాలతో, చెక్కలతో దొడ్డిలాంటిది నిర్మిస్తాడు. ఒక గుమ్మం దగ్గర తానే పడుకుంటాడు. ఈ విధంగా తానే ద్వారం అనే సత్యం వారికి తెలియజేస్తూ, నేనే గొర్రెల ద్వారం అన్నాడు. మనము ఆయన గొర్రెలమైనప్పుడు ఆయన మన ద్వారమయ్యున్నాడు. లోపల నుండి గొర్రెలు పైనుండి దాటి వెళితే తప్ప అవి బయటికి పోయే మార్గం లేదు. అలాగే ఏదైనా జంతువు అవతల నుండి లోపలికి కంచె పైబడి లోపల ప్రవేశించితే తప్ప వాటికి మార్గం లేదు. ఈ విధంగా మందలో చేర్చబడడానికి యేసు ఒక్కడే మార్గం. గుమ్మం గుండా కాక కంచె పైనుండి ఏదైనా ప్రాకి వస్తే తప్ప గొర్రెను అందుకోలేదు. ఈ విధంగా యేసు గొర్రెలకు ఏదైనా సమస్య లేక రోగమైన అనుమతి లేనిదే వారికి సంభవించలేదు. ఒకవేళ ప్రభువుకు తెలిసి ఏదైనా తన గొర్రెలను సమీపించినా ఆయన వారి సమస్యను పరిష్కారం చేయగలడు. అయితే వారికెదురైన సమస్య లేక మరేదైనా ఆయన ఉద్దేశించినదై ఉండదు. తన గొర్రెల కొరకు మంచి కాపరి ఏ సమస్యనైనా వ్యాధినైనా సంకల్పించడు. అయితే అట్టివాటి నుండి విడిపిస్తాడు. మనకెంతో ప్రీతిపాత్రమైన 11వ అధ్యాయములో ప్రభు లాజరును పునరుజ్జీవితుడిగా చేసిన సంఘటనను మనం చూస్తాం. ఈ అధ్యాయము యోబు గ్రంథానికి నమూనాయుంది. యేసు ఎవరు అనే ప్రశ్నకు ఈ 11వ అధ్యాయములో యేసు అసాధ్యమైన జీవిత సమస్యలకు యేసు పరిష్కారమయ్యున్నాడు. మరణము, వ్యాధి అనేవి మనము పరిష్కరించలేని సమస్యలయుంటూ ఉన్నాయి. బాప్తిసమిచ్చి యోహాను పరిచర్య చేసిన ఇశ్రాయేలు దక్షిణ భాగానికి యేసు ప్రభు వెళ్ళినట్లు 10వ అధ్యాయము చివరలో మనం చూస్తాం. యెరూషలేము నుండి ఇక్కడకు 2 రోజుల కాలినడక పట్టేది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మీరు గాని చూడ్డానికి వెళ్ళగలిగితే ఒక పూట బస్సులో ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇంచుమించు శిష్యులతో పాటు లాజరు కుటుంబం యేసు ప్రభువుకు సన్నిహితులై ఉన్నారు. అయితే యేసుకు లాజరు రోగి అయి ఉన్నాడనే వర్తమానం అందింది. ఇదేదో స్వల్పమైన జలుబు, దగ్గు వంటి రోగం కాదుగాని వాడు చావబోతున్నాడు అనేది. ప్రభు వారిని ప్రేమించాడు. అయినప్పటికీ అతన్ని గూర్చిన వార్త అందినప్పటికీ వెంటనే బయలుదేరక తానున్న చోటనే ఉండిపోయాడు. ఎందుకు ఈ విధంగా చేశాడు ప్రభు? ఈ సందర్భంగా ఈ సమస్యలో ప్రభు వారికేదో నేర్పగోరుతున్నాడు. మరి 2 రోజులైపోయాయి. రోగి అయిన లాజరు చనిపోయాడు. ఈ వార్త వినిన ప్రభు శిష్యులతో, బేతనీలో దేవుని మహిమ మీరు చూడబోతున్నారని నేను మీ నిమిత్తము సంతోషిస్తున్నాను అని అన్నారు. వారు బయలుదేరి వెళుతుండగా ఇంకా గ్రామంలోకి ప్రవేశించకముందే మార్త ప్రభువుకు ఎదురుగా వచ్చి ప్రభువుతో, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకపోను అంటుంది. కాని ప్రభు నిజానికి శరీరం కలిగి ఒక మనిషిగానే ఉన్నాడు. ఒకే సమయములో అన్ని చోట్ల ఉండగలిగి లేడు. ప్రభు మార్తతో, పునరుత్థానము జీవము నేనే. నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు అని మార్తతో అన్నారు. ఆయనతో జీవించుట, ఆయన యందు విశ్వాసముంచుట అనే ఈ 2 గొప్ప క్రైస్తవ సత్యాల్ని ఇక్కడ ప్రభువారు బోధించారు. మార్తా, నీ సోదరుడు బ్రతుకుతాడు అని ప్రభు ఆమెతో అంటున్నప్పుడు ఆమె, యుగాంత శాస్త్రము నేను అర్థం చేసుకున్నాను, అంత్యదినాన్న
అతడు పునరుత్థానం పొందుతాడని ఆమె అంటుంది. అప్పుడు ప్రభు ఆమెతో, పునరుత్థానము నేనే అని చెప్పారు. యేసు దేవుని కుమారుడని యోహాను తెలియజేసిన సత్యానికి పునరుత్థాన సత్యం ఆధారమయుంది. ఆమె సోదరుడు మరో క్షణములో బ్రతుకునై ఉన్నాడనేది ఆమె చెప్పలేదు. కాని నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకుంది. మార్త వంటి విశ్వాసం ప్రభు ఎడల మీకుందా? సాధారణంగా నేటి మన క్రైస్తవుల్లో ఎవరైనా సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పునరుత్థానం సంభవిస్తుందని ఎదురు చూడరు కదా. అలాగే మార్త కూడా అక్కడ అప్పుడే ఏదో జరుగుతుందని అనుకోలేకపోయింది. నీవు దేవుని క్రీస్తు అని మాత్రం విశ్వాసముతో ఒప్పుకుంటూ ఉంది. ఇక మరియ వచ్చి మార్త అన్నట్టే ప్రభువుతో, నీవెక్కడుంటే నా సహోదరుడు చావకపోను అంది. కాని ఈ ఇద్దరిలో ఒక తేడా ఉంది. మరియ ఆయన పాదాలకు మ్రొక్కి ఈ మాటలు పలికింది. లూకాసు వార్త 10వ అధ్యాయములో ప్రభు మాటలు వినడానికి ఆయన పాదాల యొద్ద కూర్చుంది ఈ మరియ. ఇక్కడ తన సోదరుని మరణ సందర్భంలోనూ ప్రభు పాదాలు మ్రొక్కి ఆయన చిత్తాన్ని అంగీకరించింది. ప్రభు లాజరును సమాధి నుండి లేపాక 12వ అధ్యాయములో వారి ఎంట జరిగిన విందులో లాజరు ముఖ్య ఆకర్షణగా లేక అతిథిగా ఉన్నప్పుడు, మార్త వంట వడ్డన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్తరుతో ప్రభువును అభిషేకించింది. ఎల్లవేళల మరియ ప్రభు పాదాల దగ్గరే చేరేది. ఆయన మాటలు వినేది. ఆయన చిత్తాన్ని అంగీకరించి ఆయనను ఆరాధించేది. వ్యాధి, మరణము అనేవి ప్రభువారికి జీవితాల్లోనికి అనుమతించాడు. అట్టి జీవిత తుఫానుల్లో వారు సరైన విధంగానే స్పందించారు. కాని మరియ స్పందన ప్రభుతోటి సహవాస ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మార్త నుండి ఇటువంటి స్పందన మనకు కనిపించదు. ప్రియ సోదరుడా, సోదరి, మీ జీవితములో ఇట్టి తుఫానును మీరు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే మీరు ప్రభువుకు మరియ వలె స్పందించాలి. మీ ప్రతిస్పందన యేసు ప్రభువుతో మీ సహవాసాన్ని అభివృద్ధిపరచాలి. మీ క్రైస్తవ జీవితము ఎంతకాలంగా కొనసాగుతుంది? ఇన్ని సంవత్సరాల ప్రభుతోటి మీ నడకలో వెనక్కు తిరిగి చూసుకుంటే మీరు ఎదుర్కొన్న తుఫానుల్లో ప్రభువుకు ఎంత సన్నిహితంగా మీరు మెలిగారు? అనేకులైన క్రైస్తవులు మరియ వలె ప్రభువుకు సన్నిహితంగా లేకపోవచ్చు. దేవుని మంచితనం మనలను పశ్చాత్తాపానికి నడిపించునుగాక. పరుగెత్తి దేవునితో మంచి సంబంధం కలిగి ఉండండని నేను అనడం లేదు గాని, దేవుని మంచితనం మిమ్మల్ని తన సహవాసానికి నడిపిస్తుందని నమ్ముతూ ఉన్నాను. మనము అన్ని విధాల సంతృప్తి, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభువును మరచిపోతాం. అయితే తుఫానులు ఎదురైనప్పుడు ఆయన పాదాలను సమీపించి ఆయన చిత్తం అంగీకరించి మరియవలే మంచి సంబంధం కలిగి ఉండాలి. ఈ సహోదరులకెదురైన తుఫానులో ప్రభు వారిని రక్షించాడు. మొదటిగా వారు తుఫానును ఎదుర్కొన్నారు. రెండవది, తుఫానులో వారు ప్రభువుకు సరిగ్గా స్పందించారు. మూడవది, సరైన సహవాసము కలిగి ఉన్నారు. నాలుగవది, విడుదల పొందారు. వ్యాధి, మరణాలపై ప్రభు వారికి విజయాన్నిచ్చి విడుదలనిచ్చాడు. ఈ 11వ అధ్యాయములో యేసు ప్రభు అసాధ్యాలను సాధ్యపరిచేవాడై ఉన్నాడు. విశ్వాసమనగా సమస్యల్లో సరిగ్గా స్పందించుట. ఇట్టి సరైన స్పందన యేసు ప్రభుతో సరైన సహవాసానికి నడిపిస్తుంది. రెండో విషయం, జీవితమంటే ప్రభువునందు విశ్వాసముంచేవాడు ఎన్నడూ చనిపోడు. దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఇట్టి నిత్య జీవాన్ని, శాశ్వత జీవితాన్ని మరి నీవు నమ్ముచున్నావా? నేడే ఆయన పాదాలపై పడి ఆయన యందు విశ్వాసముంచుమని ప్రేమతో కోరుచున్నాను. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.